హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను చేస్తున్న రెసిపీ వంకాయ ములక్కాడ కూర. నేను మసాలా అది లేకుండా చేస్తున్నాను, ఉల్లిపాయ మసాలా. మా అపార్ట్మెంట్లో గణేష్ని పెట్టుకున్నాం. దాంట్లో అన్నదానం రోజు నేను ఈ కర్రీ చేసుకుని వెళ్ళాను. ప్రసాదం కాబట్టి ఉల్లిపాయ మసాలాలు లేకుండా చేశాను, కానీ కర్రీ చాలా బాగా వచ్చింది. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను ఈ కర్రీ చేయడానికి 1.5 kg వంకాయలు, అరకిలో టమాటా, ఒక 5 ములక్కాడలు, అలాగే ఒక 150 grams బఠానీ తీసుకున్నాను. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నేను ఒక కప్పు ఆయిల్ వేసుకున్నాను. ఒక 7-8 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. నూనె వేడైనాక కొంచెం మినపప్పు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకొని తాలింపు అది బాగా వేగినాక వంకాయలు వేసేసుకుంటున్నాను. వంకాయలన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు వంకాయల్ని మగ్గనివ్వాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 1/2 కిలో టమాటాలని ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వేసుకొని వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా బాగా వచ్చింది ఈ కర్రీ. అందరూ చాలా బాగుందని కూడా అన్నారు. ఇప్పుడు సరిపడా పసుపు, అలాగే కూరకు సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. నేను 5 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. కరెక్ట్గా సరిపోయింది. ప్రసాదంగా చేస్తే ఏ కర్రీ అయినా కరెక్ట్గా అంత పర్ఫెక్ట్గా కుదురుతుంది.
మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు నేను ఒక 5 ములక్కాడని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని కూరకు సరిపడా కారం, నేను 6 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను కారం చిన్న స్పూన్తో. బాగా మిక్స్ చేసుకున్నాక అలాగే 1 కప్పు ఫ్రోజన్ గ్రీన్ పీస్ కూడా వేసుకుంటున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని చివరగా కొంచెం మసాలా పొడిని యాడ్ చేసుకుంటున్నాను, 1 స్పూన్. మసాలాలు లేదన్నారు కదా, మరి ఇవన్నీ యాడ్ చేశారేంటి అని అనుకోవద్దు. నేను యాడ్ చేయింది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు లేకుండా చేశాను కర్రీ అంతే. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చివరిగా కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 1 విజిల్ వస్తే సరిపోతుంది. ఎక్కువ విజిల్స్ వస్తే మళ్ళీ ములక్కాయలు అవి పేస్ట్ అయిపోతాయి. చూసారు కదా, అసలు వాటర్ ఏమీ లేకుండానే కర్రీ ప్రిపేర్ అయిపోయింది. అసలు వాటర్ ఏమీ యాడ్ చేయలేదు, ములక్కాయలు కూడా చక్కగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు
కుక్ చేసుకుంటే సరిపోతుంది. నేను చివరిగా టెట్రా ప్యాక్ కోకోనట్ మిల్క్ ఉంటుంది కదా, అది ఒక ప్యాకెట్ వేసుకుంటున్నాను. ఇది వేసుకోవటం వల్ల కూర టేస్ట్ పెరుగుతుంది, కర్రీ కూడా థిక్నెస్ బాగా వస్తుంది. అంతే, ఒక 5 నిమిషాలు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ములక్కాడ కర్రీ రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మీకు ఈ కర్రీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.